రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వ హాస్టల్స్లో ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లోని బీసీ, ఎస్సీ, మైనార్టీ సంక్షేమ వసతి గృహాల్లో మంగళవారం తెల్లవారుజాము నుంచి అధికారులు తనిఖీలు చేస్తున్నారు. హాస్టల్స్లో ఆహారం సహా సౌకర్యాలు తదితర విషయాలపై ఆకస్మికంగా సోదాలు చేస్తున్నారు అధికారులు. షెడ్యూల్ కులాల బాలికల వసతి గృహంలో తెల్లవారుజాము నుంచి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వసతి గృహంలో విద్యార్థులకు అందుతున్న ప్రభుత్వ ప్రయోజనాల తీరును అడిగి పరిశీలిస్తున్నారు. కొంతకాలంగా ప్రభుత్వ వసతి గృహాల్లో నాణ్యమైన భోజనం పెట్టడం లేదన్న ఫిర్యాదుల మీదే దాడులు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ హాస్టల్స్లో కుళ్ళిన పదార్థాలతో ఆహారం వండుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అదేవిధంగా గత కొన్ని రోజులుగా వసతి గృహాల్లోని విద్యార్థులు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని బాలుర గురుకుల పాఠశాలలో ఒక విద్యార్థి తీవ్ర కడుపు నొప్పితో చనిపోయిన విషయం కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు ప్రభుత్వ హాస్టల్స్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. డీజీ గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయం జనగామ టౌన్ లో ఎస్సీ గర్ల్స్ హాస్టల్, ప్రీ అండ్ పోస్ట్ హాస్టల్ ఇవాళ తనిఖీలు చేయడం జరిగింది. ఈ తనిఖీలలో ముఖ్యంగా పిల్లలకి యాజ్ పర్ మెనూ భోజనం పెడుతున్నారా లేదా, తర్వాత ప్రెమిసిస్ కూడా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారా లేదా, కిచెన్ కూడా ప్రెమిసిస్ ఎలా ఉంది, నీట్ గా పెడుతున్నారా లేదా, తర్వాత భోజన నాణ్యత కూడా ఎలా ఉందని చెక్ చేసే యాంగిల్లో మేము ఈ రోజు మార్నింగ్ 6 గంటల నుండి తనిఖీలు చేస్తున్నాము. అలాగే ఓటర్స్ హాస్టల్లో ఎంతమంది ఉంటున్నారు యాజ్ పర్ రికార్డు ఫిజికల్ చెక్ చేస్తే ఎంతమంది ఉన్నారు అనే యాంగిల్లో కూడా మేము అందరినీ ఫిజికల్ గా చెక్ చేసాము. ఇప్పటి వరకు జరిగిన ఈ తనిఖీల్లో మాకు తెలిసింది చాలా వేరియేషన్స్ ఉన్నట్లుగా తెలుస్తున్నది. విద్యార్థుల సంఖ్య కూడా రికార్డు ప్రకారంగా 110 ఉండే, రాత్రి 73 మెంబర్స్ అని రాశారు. ప్రస్తుతం చెక్ చేస్తే మాత్రం 60 మందే ఉన్నారు. అలాగే వాళ్ళకి ఇచ్చే మెనూ ప్రకారం కూడా వాళ్ళకి ఈ రోజు అరటిపండు తర్వాత పులిహోర పెట్టాలి, కానీ అరటిపండ్లు కూడా ఇవ్వలేదు. అలాగే ఎగ్స్ 3 టైమ్స్ ఇవ్వాలి, తర్వాత నాన్ వెజ్ పెట్టాలి మెనూ ప్రకారంగా. వాళ్ళకి సరిగా అందించట్లేదని చెప్పి వాళ్ళు పిల్లలు చెప్తా ఉన్నారు. వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసాము. అలాగే బాత్రూమ్స్ కూడా అసలు క్లీన్ లేవు, డ్రైనేజీ కూడా అసలు లీకేజెస్ ఉన్నాయి. పిల్లలకు అనారోగ్యం కావడానికి ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ కూడా మేము సిట్టింగ్స్ లో రాస్తాము. ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ తనిఖీల్లో నేను తర్వాత మా ఇన్స్పెక్టర్స్ అయిన రాజు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఇక నిజామాబాద్ నగరంలోని కోటకల్లిలో గల బాలికల ఎస్సీ సంక్షేమ హాస్టల్లో తెల్లవారుజామున ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు చేశారు. ఎస్సీ వసతి గృహంలో తప్పుడు బిల్లులతో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున వసతి గృహంలో ఏసీబీ వివిధ శాఖలతో జాయింట్ ఆపరేషన్ చేపట్టింది. ఫుడ్ సేఫ్టీ అధికారి, శానిటరీ ఇన్స్పెక్టర్, తూనికల కొలతల అధికారుల ఆధ్వర్యంలో దాడులు చేశారు. ఇక వసతి గృహంలోని రికార్డులు పరిశీలిస్తున్నారు అధికారులు. ఇక సిద్దిపేటలోని ప్రభుత్వ వసతి గృహాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వసతి గృహాల్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సిద్దిపేటలోనూ ఏసీబీ సోదాలు చేశారు.